ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన దేవుని వాక్యము బలమైనది మరియు శక్తివంతమైనదియునై ఉన్నది. దేవుని వాక్యము నిత్యము మారనిదిగా ఉన్నది. అది రెండంచులు గల ఖడ్గము. కాబట్టి ప్రతి దినము మనము దేవుని వాక్యమును ధ్యానించుచున్నప్పుడు ఆయన వాక్యము మనము నడవవలసిన త్రోవలో మనలను నడిపిస్తుంది, మనలను మంచి బాటలో పయనింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు అంధకారములో జీవించున్నారా? చీకటి మిమ్మను చుట్టుముట్టి ఉన్నదని మీరు చింతించుచు కన్నీరు విడుచున్నారా? అయితే కలువరపడకండి, ఎందుకంటే మన దేవుని వాక్యము మనకు వెలుగునిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఈ లోకములో ఏదియు మనకు శాశ్వతము కాదు. మానవులు ఇచ్చిన వాక్కు కూడా మరుగైపోతుంది, కాని మన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. ప్రియులారా, పూర్వకాలము మొదలుకొని ఈ సృష్టిలో ఎన్నో మార్పులు జరిగినవి, కాని ఒకటి మాత్రము అన్ని కాలాలలో ఒకే విధముగా నిలిచి ఉన్నది. అదే మన దేవుని వాక్యము. అది సదాకాలము నిలిచి ఉంటుంది. అవును ప్రియులారా, మానవుని వాక్కు కంటే దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. ప్రపంచము విచ్ఛిన్నము కావచ్చును, కొన్ని రోజుల తర్వాత మనము కూడా కనుమరుగైపోవచ్చును, కాని మన దేవుని వాక్యము శాశ్వతముగా నిలిచి ఉంటుంది. అందుకు దేవుని వాక్యము ఏమని సెలవిచ్చినదో చూడండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఈరోజు మనము చూసేది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన విషయమంటూ ఉంటే అది మన దేవుని వాక్యమే. ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైనది. మీరు దేవునితో సహజీవనము కలిగి ఉండటానికే దేవుని వాక్యమును ప్రతిదినము చదివి ధ్యానించమని ప్రార్థనాపూర్వకముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మును ప్రోత్సహించున్నాను. ప్రియులారా, ఇప్పటి వరకు మన ప్రపంచములో చాలామంది గొప్ప గొప్ప స్థానములలో ఉన్నను, గొప్పవారిగా ఉన్నను, అధిక సంపన్నులుగా ఉన్నను, వారిలో చాలామంది అంతమైపోయారు. కాబట్టి పరిస్థితులను, మనుష్యులను మారవచ్చును, లేక కాలము గతించిపోవచ్చును, కాని దేవుడు సదాకాలము నేను నిలిచి ఉండెదను, నేనే దేవుడను అని సెలవిచ్చున్నాడు. ప్రియులారా, ఈ లోకములో ఉన్న ప్రతిదీ గతించిపోవచ్చును, కాని దేవుడు మరి ఆయన వాక్కు గతించవు. కనుకనే దేవుని వాక్యము సదాకాలము నిలిచి ఉంటుందని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేయుచున్నది. దేవుని వాక్యమును ఆశ్రయించి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అభివృద్ధి పొందాలని నేను కోరుకొనుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎంతో బలము గలది. అది రెండంచులు గల ఖడ్గము వంటిది. అది మిమ్మును నీతి మార్గములో నడిపిస్తుంది. అంత మాత్రమే కాదు, అది అజ్ఞానులైన మనకు తెలివినిస్తుందని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్న వచనము ప్రకారము దేవుని వాక్యము మనకు తెలివిని కలిగిస్తుంది. ప్రియులారా, మరియు పరిశుద్ధ లేఖన భాగమును మనమింకా గమనించినట్లయితే, యవనస్తులు దేనిచేత
తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్న వచనము ప్రకారము ప్రియులారా, మన నడతను, ప్రవర్తనను దేవుని వాక్యము సరిచేస్తుంది. దేవుని వాక్యము మనలను పాపము చేయకుండా అడ్డగిస్తుంది. మనకు సంతోషాన్నిచ్చి మంచి ఆలోచనలను పుట్టిస్తుంది. దేవుడంటే భయమును కలిగిస్తుంది. మన మనసుకు నెమ్మదినిచ్చి మనల్ని జీవింపజేస్తుంది. మనకు జ్ఞానమును అనుగ్రహిస్తుంది. ఆయన వాక్యము జ్ఞానమును అనుగ్రహిస్తుంది. జుంటి తేనె దారల కన్నా మధురమైనది దేవుని వాక్యము. ప్రియులారా, అది త్రోవ చూపించే మార్గదర్శి. పాపము అనే అంధకారములో ఉన్నవారికి వెలుగును, తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తుంది. పాపము మనలను ఏలుబడి చేయకుండా, పాపము వైపు మన అడుగులు పడకుండా అది మనలను స్థిరపరుస్తుంది. ప్రియులారా, ఆయన ఆజ్ఞలు మనకు సంతోషమును కలుగజేస్తాయి. అందుకే దేవుని ప్రేమించేవారికి నెమ్మది కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు కూడలిలో నిలవబడి ఏ మార్గములో వెళ్ళాలో, ఆ తరువాత ఏమి చేయాలో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారా? అయితే భయపడకండి. ఎందుకంటే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని వాక్యాన్ని చదివి ఆయనకు ప్రార్థించండి. ఆయన మీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగును తీసుకువచ్చే తన పరిశుద్ధ వాక్యము ద్వారా ఈరోజు మీతో మాట్లాడుతాడు. ఆయన వాక్యము ఆ విధముగా చేయడానికి బలమును, జీవమును కలిగినది. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, మనము నూతన శక్తిని పొందడానికి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు శ్రద్ధగా చదివి ధ్యానించాలి. అందువల్ల మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతారో, వాక్యము సెలవిచ్చిన ప్రకారము ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచు ఈ లోకములో మీరు నడవవలసిన మార్గమును మీకు బోధిస్తుంది. మీరు ఆయన వాక్యాన్ని చదివి దానిని మీరు ధ్యానించినట్లయితే దేవుని వాక్యము మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మీ అంధకారము నుండి మిమ్మల్ని విడిపించి ఆయన వాక్యము మీ పాదములకు దీపముగాను, మీ మార్గములకు వెలుగుగాను ఉండి మీకు తెలివిని కలిగించి మీరు నడుచుచున్నప్పుడు మీ అడుగు ఇరుకున పడకుండా, మీరు పరిగెత్తుచున్నప్పుడు మీ పాదములు తొట్రిల్లకుండా చేసి మిమ్మను సంపన్నమైన స్థితికి వర్ధిల్లజేసి ఆశీర్వదించి ఆయన సంరక్షణలో కాపాడుతాడు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను వాక్యానుసారమైన జీవితాలుగా చేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపలో సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. వాక్యమయున్న మా ప్రియ పరలోకపు పరమతండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు నీ వాక్కులోని గొప్పతనమును మాకు బయలుపరిచినందుకే నీకే స్తోత్రములను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, నీ వాక్కు ఎన్నటికి మారదు. అయ్యా, నీ వాక్యమునందున్న ప్రతి విషయమును మేము విశ్వసించున్నాం. దేవా, నీ వాక్యము ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుము. అయ్యా, నేటికి నీ వాక్యము మాతో ఎలా మాట్లాడుతుందో మేము గ్రహించాం. కాబట్టి ప్రతిదినము క్రమము తప్పకుండా నీ వాక్యాన్ని చదవడానికి, వినడానికి శ్రద్ధ వహించేందుకు మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవ, నీ వాక్యము మా పాదములకు దీపమును,
మా త్రోవలకు వెలుగునై ఉండునట్లు కృపను చూపము. అయ్యా, నీ వాక్యమును మేము ధ్యానించినప్పుడు మా అడుగులు ఇరుకున పడకుండా, మేము పరిగెత్తుచున్నప్పుడు మా పాదములు తొట్టిల్లకుండా చేయుము. అయ్యా, మా నడతలను శుద్ధి చేసుకొనుటకు నీ వాక్కును మాకు అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానమును, ఐక్యత, నెమ్మది, విశ్వాసమును, ప్రేమను కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఏ ప్రాంతాల్లో అయితే నా తండ్రి యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ మీరుండండి నాయన. శాంతి సమాధానాలను కలిగించండి. దేశాల మధ్య, అధ్యక్షుల మధ్య, ప్రజల మధ్య నా తండ్రి మీరు ప్రేమ అనురాగాలను, ఐక్యతను కలిగించి ప్రతి బిడ్డ ప్రేమానురాగాల ద్వారా జీవించులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. ఏ బిడ్డ ఏ అక్కర అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.